ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా ప్రేమపూర్వక శుభాభివందనాలు. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. బైబిల్లో మార్కు సువార్త 16:15లో యేసు ప్రభువు వారు శిష్యులతో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించుడి అని చెప్పాడు. ఆయన శిష్యులందరూ ఆ మాటకు లోబడ్డారు. అందుకు ఈ రోజు మనందరికీ రక్షకుడైన యేసు ప్రభు గురించి తెలిసింది. ప్రభు చెప్పిన ఈ మాట రక్షణ పొందిన అందరికీ వర్తిస్తుంది. అందుకే స్వార్థ చేయడం మనందరి బాధ్యత. ఈ బాధ్యతను గుర్తించిన ఒక వ్యక్తి దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. దేవుని ఎరగని ఎందరికో స్వార్థ చెప్పాడు. చెడు మార్గమును వెళుతున్న ఎందరినో ప్రభు మార్గములో నడిపిన ఆ విశ్వాస వీరుడు శామ్యూయల్ రూథర్ఫోర్డ్. శామ్యూయల్ రూథర్ఫోర్డ్ 1600 ప్రాంతంలో స్కాట్లాండ్లోని నెస్బెట్లో జన్మించాడు. ఇతని బాల్య జీవితము గురించి, అలాగే తన తల్లిదండ్రుల గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు. కానీ ఒక రైతు కుమారుడు అని మాత్రము తెలుసు. అలాగే ఇతనికి 2 సహోదరులు ఉన్నారు. ఒక సహోదరుడు స్కూల్ మాస్టర్గా, మరొక సహోదరుడు సైన్యములో అధికారిగా చేస్తున్నారు. శామ్యూయల్ గారు యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్లో చదువుకున్నాడు. 1621లో ఎంఏ పట్టా పొంది 1623లో అదే కళాశాలలో ప్రొఫెసర్గా నియమితుడయ్యాడు. 1626లో యూఫామ్ ఒమిల్టన్ అనే ఆవిడ యొక్క అనైతిక ప్రవర్తన కారణంగా ఆ కళాశాలను విడిచిపెట్టాల్సి వచ్చింది. కానీ అనుకోని రీతిగా తర్వాత ఆవిడే అతని భార్య అయ్యింది. 1627లో శామ్యూయల్ గారు యాన్వర్త్ అనే ప్రాంతంలో ఒక సంఘానికి సంఘ కాపరి అయ్యాడు. యాన్వర్త్ ఒక పల్లెటూరు. అక్కడి ప్రజలు కొండ ప్రాంతములోని పొలాల్లో పనిచేస్తుంటారు. శామ్యూయల్ గారు ఎలాంటి వారు అంటే ఒక నిజమైన కాపరి హృదయం కలిగిన వ్యక్తి. అలాగే శామ్యూయల్ గారు నిజాయితీతోనూ ప్రేమతోనూ వారి మధ్య పనిచేశాడు. అతనే తన మంద కోసము శ్రమపడ్డాడు, ప్రయాసపడ్డాడు, కృషించి పనిచేశాడు. శామ్యూయల్ రూథర్ఫోర్డ్ గురించి అక్కడ ఉన్న ప్రజలు ఇలా చెప్పేవారు: అతడు ఎడతెగక ప్రార్థించేవాడు, సమయం దొరికిన ప్రతిసారి బోధించేవాడు, రోగులను దర్శించేవాడు, పుస్తకాలు చదివేవాడు, వ్రాసేవాడు. అలాగే అతను తెల్లవారుజామున 3 గంటలకే నిద్ర లేచేవాడు. అవును కదా, ఒక వ్యక్తి ఆ సమయంలో నిద్ర లేస్తే ఇవన్నీ చేయగలడు కదా. అయితే యాన్వర్త్లో అతని ప్రారంభ సంవత్సరాలు దుఃఖముతోనూ కన్నీటితోనూ గడిచాయి. అదే సమయంలో అతని భార్య 1 సంవత్సరం నుండి వ్యాధిగ్రస్తురాలై మంచానికి అతుక్కుపోయింది. కొద్ది రోజులకు అలా వ్యాధితోనే మరణించింది. ఆ తరువాత కొద్ది రోజులకు అతని 2 బిడ్డలు కూడా అనారోగ్యముతో మరణించారు. అయినప్పటికీ శామ్యూయల్ ఈ నిరాశ సమయములో గుండె నిబ్బరముతో దేవుని వైపు చూస్తూ జీవించాడు. ఈ సమయములో దేవుడు అతన్ని రాబోయే కాలములో శ్రమ నొందుతున్న నిరాశ జీవులను ఆదరించే ఆదరణకర్తగా సిద్ధపరుస్తూ వచ్చాడు. రూథర్ఫోర్డ్ బోధలు అసామాన్యమైనవిగా, అతడు పెద్దగా వాక్యతూర్యము కలవాడు కానప్పటికీ అతని బోధలు అనేకులను ఆకర్షించేవి. ఆంగ్లేయుడైన ఒక వ్యాపారస్తుడు ఇలా అన్నాడు: నేను ఇర్విన్కు వెళ్ళి అక్కడ డిక్సన్ అనే ఒక వయోవృద్ధుని బోధలు విన్నప్పుడు అతడు నా హృదయం ఏంటో నాకు చూపించాడు. ఆ తర్వాత నేను సెయింట్ ఆండ్రూస్కు వెళ్ళి అక్కడ బ్లెయిర్ అనే వ్యక్తి బోధలు విన్నప్పుడు అతడు దేవుని రాచరికపు టీవీని నాకు చూపించాడు. ఆ తర్వాత నేను నిరాడంబరుడును దీన మనస్కుడును అయిన రూథర్ఫోర్డ్ అనే ఒక సామాన్య వ్యక్తి బోధలను విన్నప్పుడు అతడు క్రీస్తు ప్రేమంటే ఏంటో నాకు చూపించాడు. 1636వ సంవత్సరంలో రూథర్ఫోర్డ్ కృపా సిద్ధాంతాలను సమర్థిస్తూ ఒక పుస్తకాన్ని ప్రచురించాడు. ఆ పుస్తకం
ఇంగ్లాండ్ చర్చ్ సిద్ధాంతాలను పూర్తిగా విభేదిస్తుంది. అవి ఇంగ్లాండ్ చర్చ్ అనుసరిస్తున్న తప్పుడు సిద్ధాంతాలను పూర్తిగా విమర్శిస్తున్న ఫలితంగా రూథర్ఫర్డ్ సంఘ విద్రోహిగా నేరారోపణ చేయబడి న్యాయస్థానం ముందు నిలవబెట్టబడ్డాడు. అప్పుడు న్యాయస్థానం అతని దోషిగా నిర్ధారించినందున అతను దేశ బహిష్కరణ గావింపబడి అబేడిరన్ అనే చోటకు ఖైదీగా కొనిపోబడ్డాడు. తన మందను అమితంగా ప్రేమించే ఒక నిజమైన కాపరికి ఈ బహిష్కరణ ఒక తీవ్రమైన పరీక్ష. రూథర్ఫర్డ్ గారు తన సంఘాన్ని, సంఘములోని ప్రజలను అమితంగా ప్రేమించాడు. ఇప్పుడు వారి నుండి వేరై ఉండి దూరంగా ఉండడం అతని మనస్సును బాధించింది. అయితే ఆ సమయంలో అతడు తన మందకు అనేక ఉత్తరాలు వ్రాశాడు. అతడు వ్రాసిన ఆ ఉత్తరాలు యాన్వత్తులోని సంఘానికి మాత్రమే గాక యావత్ ప్రపంచములోని క్రైస్తవ ప్రజానికానికి గొప్ప ఆశీర్వాదకరంగా మారాయి. 1638లో పార్లమెంటుకును ఇంగ్లాండ్ రాజుకును మధ్య జరిగిన సంఘర్షణలు మరియు ఇంగ్లాండ్ చర్చ్కును సంస్కరణవాదులకును మధ్య జరిగిన సంఘర్షణలను రూథర్ఫర్డ్కు ఆశీర్వాదకరంగా మారాయి. గలిబిలి గందరగోళం చోటు చేసుకున్న ఆ రోజుల్లో రూథర్ఫర్డ్ అబేర్డిన్ నుండి మెల్లగా తప్పించుకొని తనకు అత్యంత ప్రియమైన యాన్వత్కు వచ్చాడు. అయితే ఈసారి అతడు అక్కడ కొద్ది కాలం మాత్రమే ఉన్నాడు. ఎందుకంటే ఆ సంవత్సరం స్కాట్లాండ్ చర్చ్ వారు ఒక జనరల్ అసెంబ్లీ జరిపి స్కాట్లాండ్ అంతటా కూడా ప్రెస్బిటేరియన్ వ్యవస్థ ఉండాలని తీర్మానించింది. అంతేకాకుండా వారు రూథర్ఫర్డ్ను సెయింట్ ఆండ్రూస్లో థియాలజీ ప్రొఫెసర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 1640లో వెస్ట్ మినిస్టర్ అసెంబ్లీ ముఖ్యమైన కూడిక జరిగింది. ఆ కూడికకు స్కాట్లాండ్లోని 5 ఆహ్వానితులలో రూథర్ఫర్డ్ గారు ఒకరు. స్కాట్లాండ్ వ్యక్తులు ఆ కూడికలో ఓటు వేసేందుకు అనుమతించబడనప్పటికీ వారు ఆ కూడికల్ని అమితంగా ప్రభావితం చేయగలిగారు. ఈ విషయంలో రూథర్ఫర్డ్ గారు ముఖ్య పాత్ర చేపట్టాడు. రూథర్ఫర్డ్ గారు ఇంగ్లాండ్లో ఉన్న సమయంలో ది లా, ది కింగ్, చట్టము, రాజు అనే పేరుతో ఒక ప్రసిద్ధిగాంచిన పుస్తకం రచించాడు. ఈ పుస్తకం క్రైస్తవ విశ్వాసం పైన ప్రభుత్వపు అధికారం పరిమితంగా ఉండాలని సూచించింది. 1660లో తిరిగి రాజరికపు వ్యవస్థ పునరుద్ధరించబడ్డాక ది లా, ది కింగ్ పుస్తక రచయితగా రూథర్ఫర్డ్ తిరిగి మరలా తీవ్రమైన ప్రమాదంలో పడ్డాడు. 1661లో అతడు రాజద్రోహిగా నేరారోపణ చేయబడ్డాడు. న్యాయస్థానం ఎదుట నిలబడాల్సిందిగా అతనికి నోటీస్ పంపించబడింది. అయితే రూథర్ఫర్డ్ గారు అలా నిలిచేందుకు తిరస్కరించాడు. అప్పుడు రూథర్ఫర్డ్ తనకు వచ్చిన నోటీస్కు జవాబు రాశాడు. ఏమని అంటే, నేను న్యాయస్థానం ఎదుట నిలిచేందుకు మీరు నిర్ణయించిన తేదీకి ముందే నేను తక్కువ మంది రాజులు మరియు ఎక్కువ మంది సామాన్యమైన ప్రజలు ఉండే పరలోక స్థానం ఎదుట నిలవబడబోతున్నాను అని రాశాడు. 1661 మార్చి 30వ తేదీన రూథర్ఫర్డ్ గారు ప్రభు సన్నిధికి చేరాడు. ఆమేన్. శామ్యూయల్ రూథర్ఫర్డ్ గారు తనకు వచ్చిన కష్టాన్ని బట్టి ఎప్పుడు కృంగిపోలేదు. పరిస్థితులు తనని ఎంతగా నీరుగార్చినా, జనాలు ఎంతగా అవమానపరిచినా సత్యాన్ని వీడి వెనుకకు తిరగలేదు. నాయకులు ద్వేషించిన దేవుని స్తుతించాడు. చెరసాలలో వేదనలకు గురి చేసిన దేవుని స్తుతించాడు. శామ్యూయల్ గారు చివరి శ్వాస వరకు సత్యం కోసం, వాక్యం కోసం పోరాడాడు. సో డియర్ ఫ్రెండ్స్, మనం కూడా చివరి శ్వాస వరకు ధైర్యంగా నిలబడడానికి ప్రభు కృప నిత్యము మనకు తోడైయుండునుగాక. నిత్యము యేసు క్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని, కామెంట్ను పోస్ట్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఈ వీడియో ఇతరులకు షేర్ అవ్వడం వలన దేవుని వాక్య సత్యాలను తెలవని వాళ్ళు తెలుసుకుంటారు. ఇలా మీ ప్రోత్సాహం ఉంటే మేము మరిన్ని అద్భుతమైన వీడియోలతో మీ ముందుకు వస్తాం. దేవుడు దీవించునుగాక.
ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.